హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే స్ట్రెంగ్త్. మనం న్యూమరాలజీ అని వినగానే ఎంతమంది న్యూమరాలజిస్టులు డిస్కషన్ చేసుకున్నా ఒక పదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే స్ట్రెంగ్త్. దీనికి తెలుగులో బలము అని మీనింగ్. బలం ఏమిటి, ఈ స్ట్రెంగ్త్ అంటే లేదా ఈ బలం అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అండి. యాక్చువల్లీ ఈ భూమి మీద నివసించే ప్రతి జీవరాశి కూడా 4 రకాల బలాలతో మాత్రమే పుట్టడానికి స్కోప్ ఉంది. అంటే 4 రకాల స్ట్రెంగ్త్ తో మాత్రమే పుట్టడానికి అవకాశం ఉంది. నెంబర్ 1, 0 to 30 degrees. అంటే 30 degrees లోపు వీరిని ఒక పేరుతో పిలుస్తాం. అదేంటంటే బిలో యావరేజ్ లైఫ్. బిలో యావరేజ్ లైఫ్. నెక్స్ట్ 30 to 35 degrees వీరిని యావరేజ్ లైఫ్ అంటాం. 35 to 40 degrees వీరిని అబోవ్ యావరేజ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ అంటాం. ఇక 40 degrees అండ్ అబోవ్ ఈ స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫైడ్ స్ట్రెంగ్త్ అంటారు. ఐడెంటిఫైడ్ లేదా లెజెండరీ స్ట్రెంగ్త్. ఎవరు పుట్టినా, ఏ జీవరాశి పుట్టినా ఈ 4 రకాల స్ట్రెంగ్త్ లోనే పుట్టాల్సి ఉంటుంది. 30 degrees బిలో, 30 to 35 అంటే 30 degrees బిలో అంటే 29 డిగ్రీల 59 నిమిషాల వరకు మాత్రమే. ఇక 30 డిగ్రీ ఇందులోకి వస్తుంది. 30 నుంచి 35 అంటే 34 డిగ్రీల 59 నిమిషాలు. ఇక 35 ఇందులోకి వస్తుంది. 35 నుంచి 39 డిగ్రీల 59 నిమిషాలు. ఇక 40 దీనిలోకి వస్తుంది అండ్ అబోవ్. ఇలా 4 టైప్స్ లో మాత్రమే జన్మించడానికి అవకాశం ఉంది. ఇక భూమి మీద ఉన్న జీవరాశి మొత్తాన్ని పక్కన పెట్టి మనం కేవలం మనుషుల గురించి మాట్లాడుకుందాం అండి. అంటే ఎవరు పుట్టినా సరే మనిషి ఈ యొక్క భూ ప్రపంచంలో ఈ 4 స్ట్రెంగ్త్ లోనే పుట్టాలి. 0 నుంచి 30 డిగ్రీలో పుట్టిన వాళ్ళు బిలో యావరేజ్ లైఫ్ అంటారు. అంటే వారి జీవిత కాలం మొత్తం కూడా వారు లైట్ గా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తారు. బ్రతకటం చేత కాకపోతే అప్పులు చేస్తారు. ఆ అప్పులు తీర్చడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఒకవేళ తీర్చలేకపోతే సూసైడ్ చేసుకుంటారు. ఇది బిలో యావరేజ్ లైఫ్ అంటే. ఇక 30 నుంచి 35 డిగ్రీలు ఉన్న వాళ్ళని యావరేజ్ లైఫ్ అంటారు. అంటే వీరు కూడా బిలో యావరేజ్ లైఫ్ లాగే ఉంటారు, కానీ త్వరగా బలహీనంగా సూసైడ్ చేసుకోకుండా కొంత మొండితనం తెచ్చుకొని ఎదురు తిరిగి అబద్ధాలాడి బతకగలుగుతారు. ఇక 35 నుంచి 40 వారిని అబోవ్ యావరేజ్ లైఫ్ అంటారు. అంటే కంఫర్టబుల్ లైఫ్, సౌకర్యవంతమైన లైఫ్. అంటే ఏం చేస్తారు వీరు, కేవలం ఏదో ఒక పని కాకుండా కొంత క్రియేటివిటీని అలవరుచుకుంటారు. అంటే ఉదాహరణకి ఒకరి ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. ఇతను ఏం చేస్తాడంటే ఈ 35 to 40 మధ్యలో జన్మించిన వ్యక్తి అతనిలాగా బిజినెస్ చేసుకోకుండా ఇంకేదైనా రంగంలోకి ప్రవేశించాలనుకుంటారు. అది సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఇంకేదైనా పారిశ్రామిక రంగం కావచ్చు. అట్లా అంటే ఒక క్రియేటివిటీని వాళ్ళు పొంది ఉంటారు. ఇక 40 డిగ్రీస్ అబోవ్ కనుక జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే లెజెండరీ లైఫ్, ఐడెంటిఫైడ్ లైఫ్ అంటే గుర్తింపదగిన లైఫ్. అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది వారిని చూసేలాగా ఉంటారు. అంటే ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ లాగా. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తం చూసుకున్నా, మన దేశంలో చూసుకున్నా, మన రాష్ట్రంలో చూసుకున్నా, మన మండలంలో చూసుకున్నా, మన ఊరిలో చూసుకున్నా ఈ 0 నుంచి 30 డిగ్రీస్ ఉండే వాళ్ళు దాదాపుగా 80% ఉంటారు.
ఇక 30 to 35 డిగ్రీస్ ఉండేవారు ఒక 10% ఉంటారు. అంటే 80 ప్లస్ 10 అంటే 90కి వస్తారు వీళ్ళు. ఈ 90% ఉండే వాళ్ళు ఈ రెండు స్ట్రెంత్ లో వాళ్ళు ఉంటారు. ఇక మూడో స్ట్రెంత్ లో వాళ్ళు 7% ఉంటారు. అప్పుడు 90 ప్లస్ 7 97 అయిపోయింది. ఇక రిమైనింగ్ 3% ఈ యొక్క ఐడెంటిఫైడ్ లైఫ్ లేదా లెజెండరీ లైఫ్ లో ఉంటారు. ఈ పర్సంటేజ్ అనేది యాజ్ దీస్ కాదు, 1 or 2% అటు ఇటుగా. ఓకే, ఇలా ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన న్యూమరాలజీలో అంటే, ఇప్పుడు ఈ 0 to 30 డిగ్రీస్ లో ఉన్న పర్సన్ ఎప్పుడు జీవితాంతం బిలో యావరేజ్ లోనే లేకుండా ఇతను కంఫర్టబుల్ లైఫ్ లోకి, అబోవ్ యావరేజ్ లైఫ్ లోకి రావాలన్నా, అలాగే ఇక్కడ యావరేజ్ లైఫ్ లో జన్మించిన వ్యక్తి అబోవ్ యావరేజ్ గాని ఐడెంటిఫైడ్ లైఫ్ లో గాని రావాలన్నా, అలాగే ఇక్కడ అబోవ్ యావరేజ్ లైఫ్ లో జన్మించిన వ్యక్తి ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి రావాలన్నా ఉపయోగపడే ఒకే ఒక సాధనం, ఆయుధం ఏంటంటే 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని వారి యొక్క జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయడమే. ఇంతకు మించినటువంటి వేరే మార్గం లేదు. మంత్రాలు లేవు, ఏ ప్రయోగాలు లేవు, ఏ మాయలు లేవు. ఏమి చేసినా అది సెల్ఫ్ సాటిస్ఫాక్షనే. నిజమైన సైంటిఫిక్ విధానం ఏమిటంటే ఎగ్జాక్ట్ గా 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని వారిపై యూటిలైజ్ చేసుకొని వారి యొక్క జన్మ వైబ్రేషన్ లో వారు జర్నీ చేయడమే. ఓకే, ఇకపోతే ఈ యొక్క ప్రస్తావనలో ఈ వివరణ తర్వాత అసలు స్ట్రెంగ్త్ అనేది ఎలా కనుక్కుంటామో చూసి ఆ స్ట్రెంగ్త్ గురించి మనం ఏమనుకుంటున్నాము, అసలు దాని యొక్క ఫ్యాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన మన కళ్ళ ముందు ఉండేటువంటి జన్మించిన వల్ల. ఓకే, ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం స్ట్రెంగ్త్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. 25th 9th 1976. దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా కనుక్కోవాలో నేను మీకు చెప్తున్నాను. చూడండి, మీ ఇంట్లో వాళ్ళ మొత్తం స్ట్రెంగ్త్ ని ఈ విధంగానే కనుక్కోవచ్చు. మొదటగా ఇయర్ లో ఉన్న ఈ 4 డిజిట్స్ ని 1 by 1 రాసుకోవాలి. 1 9 7 6. తర్వాత ఇక్కడ మంత్ లో ఉన్నాయి రాసుకోవాలి. 0 ఉంటే రాయకూడదు, మొదట ఉన్న రాయకూడదు, తర్వాత ఉన్న రాయకూడదు. యాక్చువల్లీ మొదట ఉంటే విలువ ఉండదు, తర్వాత ఉంటే విలువ ఉంటుంది. విలువ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉన్న 0 కూడా రాయకూడదు. కారణం ఏంటంటే స్ట్రెంగ్త్ కు సంబంధించిన వాల్యూస్ మనకి 1 to 9 వరకే ఉంటాయి, 0 కు ఉండవు. సో 0 ఇందులో మనం కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ మంత్ లో 9 అనే డిజిట్ ఉంది. ఇక ఇప్పుడు డేట్ లోకి రావాలి. 2 5 ఈ సీరియల్ లోనే వేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ 1 2 3 4 ఇలా వేసుకోవాలి. తర్వాత మంత్ 1 2 అంటే 0 అవాయిడ్ చేయాలి. తర్వాత డేట్ 1 2 అలా వేసుకోవాలి. ఇప్పుడు ఎన్నిటికి ఈక్వల్ టు పెడుతూ 1 2 3 4 5 6 7 ఇక్కడ మనం 7 డిజిట్స్ ఉన్నట్టుగా రాసుకోవాలి. ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ వేసుకోవాలి. ఒకటి యొక్క వాల్యూ వచ్చేసి 36 degrees 40 minutes. 9 యొక్క వాల్యూ వచ్చేసి 40 degrees. 7 యొక్క వాల్యూస్ వచ్చేసి 46 degrees 40 minutes. 6 యొక్క వాల్యూస్ వచ్చేసి 40 degrees. 9 యొక్క వాల్యూ వచ్చేసి 40 degrees. 2 యొక్క వాల్యూ వచ్చేసి 26 degrees and 40 minutes. 5 యొక్క వాల్యూస్ వచ్చేసి 40 degrees. ఇప్పుడు ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం 1 రూపాయికి 100 పైసలు, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు ఇలాంటివి మాత్రమే మనం యాజ్ టీజ్ గా జనరల్ యాడింగ్ లాగా కూడుకోవచ్చు. కానీ 1 డిగ్రీకి ఇక్కడ 60 మినిట్సే, 60 నిమిషాలే. ఇలాంటప్పుడు యాజ్ టీజ్ గా మన యాడింగ్ లాగా కూడుకోకూడదు. ఇప్పుడేం చేయాలి, దేనికనే కూడుకోవాలి. మినిట్స్ కి మినిట్సే కూడుకోవాలి, డిగ్రీస్ కి డిగ్రీసే కూడుకోవాలి. మొదటగా మినిట్స్ కూడుకుందామండి. 40 40 80 120 వచ్చాయి మినిట్స్. 1 డిగ్రీకి 60 మినిట్స్. మరి ఇప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి, 2 డిగ్రీలు ఉంటాయి, ఏం మిగలవు మినిట్స్.
2 డిగ్రీలు కాబట్టి ఈ డిగ్రీల కింద ఇక్కడ 2 అని వేసుకోవాలి. ఇటేం మిగలేదు కాబట్టి 0 మినిట్స్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు ఇది ఇంకా డిగ్రీలు కాబట్టి మామూలు యాడింగే. 1 2 3 6 3 ఉన్నాయి. 3 6 18 1 2 20 అంటే 0. ఇది డిగ్రీలు. ఇక్కడ 2 వేసుకోవాలి. 2 4 6 8 8 4 4 ఉన్నాయి 16 16 8 24 1 3 27. ఇది ఇక్కడేమో డిగ్రీస్ 7 వస్తే ఇక్కడ 270 డిగ్రీస్ వచ్చింది. ఇక మినిట్స్ లో ఏది కంటే అది వేయని అవసరం లేదు. ఈ 270 డిగ్రీస్ ని మన ఈ టోటల్ డిజిట్స్ తో భాగించాలి, డివైడ్ చేయాలి. 7 4 28 పోదు కాబట్టి 7 3 21. ఇక్కడ 6 వస్తుంది పక్కన 0. 7 9 అయితే 63 పోదు. 7 8 56. 4 వచ్చింది. ఇవి డిగ్రీలు, 4 డిగ్రీలు. ఇక్కడ డిగ్రీలు అయిపోయింది. ఇప్పుడు వీటిని మినిట్స్ లోకి మార్చుకోవాలి. అంటే 4 ఇంటూ 1 డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 60. 4 6 24. ఇప్పుడు 7 నిమిషాలు పోతుంది. 7 3 21. 3 వస్తుంది పక్కన 0 30. 7 4 28. 1 2 ఉంటుంది, శేషం వదిలేద్దాం. 38 డిగ్రీస్ 34 మినిట్స్. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత? 38 డిగ్రీస్ 34 మినిట్స్. మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్. 38 డిగ్రీస్ 34 మినిట్స్. మనం ఏం చెప్పుకున్నాం? 35 కి 40 కి మధ్య ఉంటే ఒక క్రియేటివ్ పీపుల్స్ అవుతారు. ఓకే, మరి ఇప్పుడు ఈ పర్సన్ 38 డిగ్రీస్ 34 మినిట్స్ లో జన్మించినందువల్ల ఏమైంది? అతను ఒక గుర్తింపు పొందిన న్యూమరాలజిస్ట్ ప్రొఫెషన్ లో ఉండగలిగారు. ఓకే, అప్పుడు ఈ యొక్క పర్సన్ యొక్క నేమ్ గనక 14 డైమెన్షన్స్ లో కంప్లీట్ గా పాజిటివ్ గా గనక ఉంటే ఈయన ఏమవుతారు? ఇప్పుడు ఏ స్థాయిలో న్యూమరాలజిస్ట్ గా ఉన్నారో వరల్డ్ వైడ్ గా అలా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇది స్ట్రెంగ్త్ కనుక్కునే విధానం. ఇప్పుడు ఈ విధానంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి ఆ డౌట్స్? ఇంత స్ట్రెంగ్త్ ఉంటే మరి ఆ నేములో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఆ నేములో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అనే డౌట్ ఉంటుంది. అయితే 0 to 30 డిగ్రీస్ గనక స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆ నేములో 1000 డిగ్రీస్ మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అదే 30 to 35 అనుకోండి 1500 మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అదే 35 to 40 అంటే ఇలా ఉందనుకోండి ఆ నేములో మినిమం 2000 డిగ్రీస్ అనేది ఉండాలి. ఇక 40 అబోవ్ ఉంటే 2000 అబోవ్ ఉండాలి. ఓకే, అయితే ఇది మినిమం అయితే మాక్సిమం ఎంత? ఇక్కడే ఉంది విషయం అంతా. అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఒక 2000 డిగ్రీస్ పెడితే చాలు అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేసేది. అది రైట్ కాదు. మినిమం ఓకే, ఆ మినిమం ఏం చేసిద్ది? ఈయన ప్రశాంతంగా బ్రతకటానికి హెల్ప్ అయింది. కానీ ఈయన గుర్తింపు పొందాలి అంటే ఈ 38 నుంచి ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వెళ్ళాలంటే మరి మినిమం 2000 అయితే మాక్సిమం ఎంత ఉండాలి? ఇది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ పర్సన్ యొక్క ఏ అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైన వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ విధంగా మనం ఏది కంఫర్టబుల్ లైఫ్ అని తర్వాత ఐడెంటిఫైడ్ లైఫ్ అని అంటున్నాం కదా. అయితే మరి ఇంత లేని వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వచ్చారు కదా. ఈ వీడియో చూడగానే ఏమనుకుంటారు? పలానా పర్సన్ సెలబ్రిటీ, ఎంత ఉందానికి చాలా తక్కువ ఉంది, ఇంత కూడా లేదు, మరి ఎందుకు ఆయన సెలబ్రిటీ అయ్యాడు అని డౌట్స్ మొదలవుతాయి. మొదలయ్యి వారి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ అది కాదు ఇది కాదు సబ్జెక్ట్ లేదంటూ అవమానపరుచుకుంటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు. అందుకని పాపం ఎందుకు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలి? వాళ్ళని కూడా పెంచబడేలాగా చేద్దామండి. అందుకని ఇంత స్ట్రెంత్ లేకుండా కూడా ఈ విధమైన క్రియేటివిటీలో ఈ విధమైనటువంటి ఐడెంటిఫైడ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు అనేది మనందరికి ఈజీగా ఉండటం కోసం
మనకి మన టాలీవుడ్ లోని హీరోలను తీసుకొని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఒక్కసారి దీన్ని అన్వయించుకొని చూద్దామండి. మొదటగా మన టాలీవుడ్ లో మొదటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీరిని నందమూరి తారక రామారావు అయినప్పటికీ ఎన్టీఆర్ గానే తెలుసు, ఎన్టీఆర్ గానే ఎక్కువ మంది ఆలోచిస్తారు, పిలువబడతారు, వాళ్ళ మనసుల్లో నిక్షిప్తం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఎన్టీఆర్ తీసుకోవాలి. అలాగే ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు అన్న దానికంటే ఎక్కువగా పిలువబడింది ఏఎన్ఆర్. సో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరి స్ట్రెంగ్త్ ఎంతో చూద్దామండి. ఎన్టీఆర్ యొక్క స్ట్రెంగ్త్ 37 degrees 37 minutes. అంటే దేని మధ్య ఉంది? 35 to 40 మధ్య ఉంది. ఇలా ఏమనుకున్నాం మనం? ఇలా ఉంటే క్రియేటివిటీ పీపుల్స్ అంటే అబోవ్ యావరేజ్ లైఫ్ లేదా కంఫర్టబుల్ లైఫ్. మరి ఇతను ఎలా అయ్యారు? ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వచ్చారు, అంటే లెజెండరీ లైఫ్ లోకి వచ్చారు. ఎలా సాధ్యపడింది? మరి లెజెండరీ లైఫ్ లోకి రావాలంటే 40 degrees అబోవ్ స్ట్రెంగ్త్ ఉండాలి కదా? లేదు. పైగా వీరి నేమ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ కేవలం 650 డిగ్రీలే. కేవలం 650 డిగ్రీలే. అంటే ఇంత స్ట్రెంగ్త్ కి 2000 ఉండాలి కనీసం, మినిమం. లేదు. అయితే అలాగే ఏఎన్ఆర్ గారు 35 degrees, అంటే ఈ 35 to 40 బోర్డర్ లో ఉన్నారు. వీరిది కంఫర్టబుల్ లైఫ్, కానీ లెజెండరీ లైఫ్ లోకి వచ్చారు. మరి వీళ్ళ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే, మరి వీరి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కేవలం 251 డిగ్రీ. ఓకే, మరి ఎలా సాధ్యపడింది అంటే ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, అసలు ఒక పర్సన్ అంటే ఎవరు? బిఫోర్ మ్యారేజ్ అయితే ఆ పర్సన్ యొక్క బ్రదర్స్, సిస్టర్స్, ఆ పర్సన్ యొక్క పేరెంట్స్, ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్, ఇవన్నీ కలిపితేనే ఆ పర్సన్ అవుతారు. ఓకే, అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్, ఆ పర్సన్ యొక్క చిల్డ్రన్, ఆ పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్, అవన్నీ కలిపితేనే ఆ పర్సన్ అవుతారు. ఇక్కడ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్ళు, ఎన్టీఆర్ వైఫ్, ఎన్టీఆర్ గారి మ్యారేజ్ డేట్, ఇవన్నీ కలిపి దీనికి దోహదపడతాయి. అంటే వీరి యొక్క స్ట్రెంగ్త్ 35 degrees 40 minutes నుంచి దాన్ని వెనక్కి లాగివేయాలా, ఇంకా ముందుకు తీసుకెళ్లాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పర్సన్ యొక్క ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా ఆధారపడి ఉంటుంది అనేది కూలంకషంగా మనకు కావాలంటే అది ఒక ప్రత్యేక టాపిక్ లో వీడియో చేయాల్సిందే. అసలైతే మాత్రం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈయన మ్యారేజ్ కి ముందు ఏం జరిగింది మనకు తెలుసు. ఏం జరిగింది? విజయవాడ లాంటి సిటీలో ఒక పాలు అమ్ముకుంటూ, ఏది ఒక సైకిల్ పైన మిల్క్ అమ్ముకుంటూ బిజినెస్ ని సాగించిన ఈ పర్సన్ మ్యారేజ్ నుంచి, మ్యారేజ్ డేట్ నుంచి, తన యొక్క చిల్డ్రన్స్ నుంచి, అప్పుడు గ్రాడ్యువల్ గా ఈ యొక్క స్ట్రెంగ్త్ నుండి అతను ఐడెంటిఫైడ్ లైఫ్ కి వెళ్ళారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు, మనకు తెలుసు ఆయన స్త్రీ పాత్రలు వేస్తూ నాటకాల్లో నటిస్తున్న పర్సన్. ఆయన అనుకోకుండా మూవీస్ లోకి వచ్చి ఆయన కూడా అలా ఎదగటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్సే. ఇది 75% రీజన్. ఇది 75% రీజన్. ఇక 25% ఏంటి? వారి యొక్క కృషి. సరైన సమయములో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన పట్టుదలగా ముందుకు వెళ్ళడం అనేది ఒక 25%. ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలంటే వీరి సంతానం, వీరి కుమారులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వారి గురించి చెప్పినప్పుడు మరోసారి వీరితో కంపేర్ చేసి చెప్తాను ఏంటనేది. ఇప్పుడు రెండో తరం నటుల్లోకి వద్దామండి. కృష్ణ, శోభన్ బాబు. కృష్ణ గారు స్ట్రెంగ్త్ 38 degrees 34 minutes. శోభన్ బాబు గారి స్ట్రెంగ్త్ 39 degrees 2 minutes. మీరు కనుక గమనిస్తే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ రిస్కులు తీసుకున్నారు?
ఎవరు ఎక్కువ సాహసాలు చేశారు, ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు, ఎక్కువ సార్లు ఓడారు, ఎక్కువ సార్లు స్ట్రగుల్ అయ్యారంటే ఖచ్చితంగా కృష్ణ గారే. ఎందుకు? చాలా క్లియర్. శోభన్ బాబు గారి కంటే తక్కువ స్ట్రెంత్ కాబట్టి, ఈయన కంటే ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ శోభన్ బాబు గారికి అంత అవసరత లేకపోయింది. ఇక వీరి యొక్క ఫ్రీక్వెన్సీ చూస్తే కృష్ణ గారిది 811 డిగ్రీలు, శోభన్ బాబు గారిది 1112 డిగ్రీలు. ఇక్కడ కూడా కృష్ణ గారి కంటే శోభన్ బాబు గారికి ఎక్కువ స్కోప్ ఉంది. వీరు ఎక్కువ కాలం వీరి బిరుదులతోనే పిలువబడ్డారు ప్రేక్షకుల్లో. అవేంటంటే సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు. సూపర్ స్టార్ అనే దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ 1501 డిగ్రీ, ఇది కృష్ణకి యాడ్ అయితే 2312 డిగ్రీలు. అలాగే నటభూషణ్ లో 1793 డిగ్రీలు, దీనికి ఇక్కడ యాడ్ అయితే 3105 డిగ్రీలు. చూడండి, ఇక్కడ కూడా ఎక్కువే. ఇద్దరిలో స్ట్రెంత్ ఎక్కువ, యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, యాడింగ్ ఫ్రీక్వెన్సీ కలిపినా కూడా ఎక్కువే. కాబట్టే కృష్ణ గారి కంటే తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాన్ని పొందారు. ఇక్కడ ఈయనకంటే తక్కువ కాబట్టి ఈయన ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇదే ఇక్కడ మనం పైన చెప్పుకుంది. వీరు కష్టపడ్డంత వీరు పడలేదు. ఎందుకు? తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎక్కువ అచీవ్మెంట్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ యొక్క నేమ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీతో పాటు వారు పడాల్సిన కష్టం కూడా మోరుగా ఉంటుంది. అదే ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడితే చాలు. ఇప్పుడు మూడో తరం నటులకి వెళ్దామండి. ఇక్కడ మీకు ఇంకా దీనికి సంబంధించిన డెప్త్ గా మీకు అర్థమైంది. చూద్దామండి. ఇక్కడ మూడో తరంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు ఉన్నారు. వీరు నలుగురులో చిరంజీవి గారికి 37 డిగ్రీల 37 నిమిషాలు, ఏది రామారావు గారి లాగా, ఎన్టీఆర్ గారి లాగా. బాలకృష్ణ గారికి 38 డిగ్రీల 40 నిమిషాలు, నాగార్జున గారికి 39 డిగ్రీల 31 నిమిషాలు, వెంకటేష్ గారికి 36 డిగ్రీల 2 నిమిషాలు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ గనక తక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా వారు ఎక్కువ పాజిటివ్ ని గనక క్యారీ చేయగలిగితే వారికి పుట్టే సంతానం పుట్టుకతోనే ఎక్కువ స్ట్రెంత్ ఉండేలాగుంటుంది. దానికి ఎగ్జాంపులే ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ. ఎన్టీఆర్ గారికి ఎంత? 37 డిగ్రీల 37 నిమిషాలు. మరి బాలకృష్ణ గారికి 38 డిగ్రీల 40 నిమిషాలు. ఇదే గోల్డ్ స్పూన్ తో పుట్టడం అంటే. అందుకే నేను పదే పదే మన కస్టమర్స్ చెప్తుంటాను, మీరు వివాహానికి ముందే గనక మీ నేమ్ ని 14 డైమెన్షన్స్ లో చక్కగా చేసుకొని దాన్ని అప్లై చేసుకొని ఆ యొక్క మ్యారేజ్ డేట్ కూడా న్యూమరాలజీ ప్రకారమే మీరు గనక చేసుకోగలిగితే మీకు పుట్టే సంతానం ఎగ్జాక్ట్ గా అదృష్ట సంతానమే అయి తీరుతుంది. మనం ఎందుకు ఇంత కష్టపడేది? రేపు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే కదా. మరి మనం వివాహానికి ముందు ఈ యొక్క న్యూమరాలజీతో ఈ పాజిటివిటీ తెచ్చుకోకుండా చక్క ఎలా పడితే మ్యారేజ్ చేసుకొని మనకి సూట్ గాని లైఫ్ పార్ట్నర్ తో జీవితంతో ఇసుకుపడుతూ అలాగే గడిపేస్తూ ఆ టైంలోనే మరి పాపం పిల్లలు కూడా అలాగే పుడితే మనం ఎంత కష్టపడ్డా ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకే ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజే న్యూమరాలజీ యొక్క ఆ సేఫ్ జోన్ లోకి వెళ్ళగలగాలి. అప్పుడు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు సేఫ్ గా వస్తారు, మీకు సూటబుల్ గా, మీ యొక్క చిల్డ్రన్స్ సూటబుల్ గా మీకు పుడతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మీరు ఫిజికల్ గా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అలాగే ఇక్కడ నాగార్జున గారిని చూడండి. ఇక్కడ ఏఎన్ఆర్ గారికి ఎంత? 35 డిగ్రీస్. మరి నాగార్జున గారికి 39 డిగ్రీస్ 31 మినిట్స్. చూసారా? అంటే ఇక్కడ అప్పటి కాలంలో మరి ఈ యొక్క లేవు కదా, న్యూమరాలజీ లేవు కదా. కానీ అప్పటి కాలంలో లేకపోయినా ఎప్పటి కాలంలో లేకపోయినా న్యూమరాలజీ అనే ప్రక్రియ మానవ జీవితంలో ఒక పార్ట్ గా ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. దానికి కారణమే ఆది మానవుడు నీకు ఎన్ని కావాలి అని ఎవరిని అడిగితే ఇలా చూపించలేదా 3 కావాలని? ఈ 3 న్యూమరాలజీ కాదా? ఎన్నిసార్లు నువ్వు వెళ్ళావంటే 10 సార్లు అంటారు, అది న్యూమరాలజీ కాదా? ప్రతిదీ న్యూమరాలజీయే. ఇప్పుడు ఒక అప్డేటెడ్ గా మనకి ఒక పర్టికులర్ గా తెలుస్తుంది. తెలియకుండా కూడా మనం న్యూమరాలజీలోనే జర్నీ చేసాం.
ఒకప్పుడు న్యూమరాలజీలో గాలివాటిని జర్నీ చేశాం, అందుకే అదృష్టముడికి అదృష్టం వచ్చింది, లేనోడికి తగ్గింది. కానీ ఇప్పుడేమవుతుంది, మన అప్డేటెడ్ వెర్షన్ లో ఒక సైంటిఫిక్ గా తెలిసి మనం ఒక విజ్ఞానవంతులుగా న్యూమరాలజీని ఆచరిస్తూ మనం ముందుకెళ్తున్నాం. సో అప్పుడు న్యూమరాలజీ లేదోని కాదు. కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అనే పర్సన్ డిగ్రీ అయిపోయి ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి యాక్టర్ గా అనుకోకుండా చిరంజీవిని పెట్టుకున్నాడా? అతను ప్రయాణించిన న్యూమరాలజీ ఆ థాట్ లోకి వచ్చి చిరంజీవి అని పెట్టుకునేలా చేసింది. అయితే మనుషులు బలహీనులు, సాంప్రదాయ సిద్ధులం కాబట్టి అప్పుడు ఆయన ఏం చెప్పుకోవచ్చు, నేను ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి చిరంజీవిని పెట్టుకున్నాను చెప్పుకోవచ్చు, అఫ్ కోర్స్. బట్ అది కాదు, న్యూమరాలజీ యొక్క మయమే, న్యూమరాలజీ యొక్క నియంత్రణే. కాబట్టి మీరు అనుకోవచ్చు, మరి అప్పుడు న్యూమరాలజీ లేవు కదా, మరి వాళ్ళకి ఎలా వచ్చిందంటే వచ్చింది, గాలి వాటలో వచ్చింది, అది వాళ్ళకి ప్లస్ అయింది, స్టార్ అయ్యారు. వాళ్ళకంటే తెలివైన వాళ్ళు, వాళ్ళకంటే టాలెంట్ గల వాళ్ళు అప్పుడే బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు గాలి వాటిని న్యూమరాలజీ వెళ్ళారు, వాళ్ళకి సక్సెస్ అందలేదు, అంటే ఆ న్యూమరాలజీ రీచ్ అవ్వలేదు. ఇప్పుడు గాలి వాటిని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, పక్కాగా స్ట్రైట్ గా అప్డేటెడ్ గా ఉంది. గో అహెడ్, వెళ్దామండి అందులోనే. ఓకే, ఈ విధంగా వీరికి వచ్చినటువంటి యొక్క పాజిటివ్ అనేది వీళ్ళ పిల్లలకి ఎలా వచ్చింది అనేది మనం చూసాం. అయితే మరి ఇక్కడ వెంకటేష్ గారి విషయాన్ని చూద్దామండి. వెంకటేష్ గారికి ముందు స్టార్లు ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో. డి రామానాయుడు గారు ఒక్కరే ఉన్నారు. ప్రొడ్యూసర్స్, మనం ప్రొడ్యూసర్స్ చూసినప్పుడు అల్లు అరవింద్ గారు, డి రామానాయుడు అట్లా చూద్దామండి, అది ఒక టాపిక్ లో. సో ఈయన 36 degrees 28 minutes. మరి చిరంజీవి గారు 37 degrees 37 minutes. వీరికి గాడ్ ఫాదర్ లేరు. మీరు గమనించండి, ఈ నలుగురులో ఎక్కువ కష్టపడింది ఎవరు? మీ అందరికీ తెలుసు, చిరంజీవి గారు. ఎందుకు? తక్కువ స్ట్రెంత్ ఉంది. మరి ఈయనకంటే తక్కువ స్ట్రెంత్ వెంకటేష్ గారికి ఉందిగా. ఆయన కూడా కష్టపడ్డారు, కానీ చిరంజీవి అంత పడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకు? అప్పుడే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లో అటు సురేష్ బాబు గారు గాని, డి రామానాయుడు గారు గాని ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నారు. సో ఈయనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. యాజ్ యూజువల్ ఈయనకే అవసరం రాలేదు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, తక్కువ స్ట్రెంత్ తో జన్మించిన వారు ఎక్కువ కష్టపడి రీచ్ అవ్వచ్చు ఐడెంటిఫై పర్సన్ కి. అదే ఎక్కువ స్ట్రెంత్ తో జన్మించిన వారు తక్కువ కష్టపడితేనే ఐడెంటిఫైడ్ లైఫ్ కి రీచ్ అవ్వచ్చు. ఓకే మిత్రులారా, అందుకే ఆలోచించండి. ఎవరైనా వచ్చి నీ స్ట్రెంత్ ఇంత, నీకింత ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలనగానే టక్కున ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే ఎలాంటి యూజ్ ఉండదు. ఒక పర్సన్ కి అతని స్ట్రెంత్ ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచాలి అనేది న్యూమరాలజీ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ లో ఒక ప్రముఖమైన స్థానం అది. అంతేకాని 30 degrees లోపు ఉంటే 1000 చాలు, 30-35 ఉంటే 1500 చాలు, 35-40 ఉంటే 2000 చాలు. నాన్ సెన్స్. అది ఓన్లీ ఒక ఫండమెంటల్ మాత్రమే. అది తీసుకొని ఇంకా పర్సన్ యొక్క స్ట్రెంత్ ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచాలి, ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచితే అతనికి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకి దూసుకొని వెళ్ళగలుగుతాడు అనేది ఒక వర్ధమాన న్యూమరాలజిస్ట్ కు మాత్రమే వీలవుద్ది. అందుకే మీరు అలాంటి చిన్న చిన్న విషయాలతో సరిపెట్టుకునే న్యూమరాలజిస్టుల యొక్క న్యూమరాలజీలో బలై మీ యొక్క అమూల్యమైన టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. లేదా మీరే నేర్చుకోండి. 14 డైమెన్షన్స్ లో న్యూమరాలజీ క్లాసెస్ మీ జిల్లా హెడ్ క్వార్టర్ లోకి వచ్చాయి. ఇక్కడ బ్యాచ్ అంటే 20, 30, 50 మంది అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక బ్యాచ్. మీరు ఏ జిల్లా నుంచైనా కాల్ చేయండి. ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో మీకు ఒక్క రోజులో 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ క్రాష్ కోర్సు నేర్పించి మీ ఇంట్లో వాళ్ళకి, మీ బంధువులకి మొత్తం మీరు చేసుకునేలాగా, అవసరమైతే ఒక ప్రొఫెషనల్ గా కూడా దీన్ని తీర్చిదిద్దేలాగా మేము మీకు నేర్పిస్తాం. అందుకు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ యొక్క డేట్ ని రిజర్వ్ చేసుకోండి. ఓకే, స్ట్రెంత్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇది ఈ వీడియోలో. ఇంకా స్ట్రెంత్ గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు వీడియోలో మీకు చాలా విషయాల్ని మీతో చర్చించుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఇది ఈ టాపిక్. మరో టాపిక్ తో మరో వీడియోలో కలుద్దామండి.